హాయ్ ఫ్రెండ్స్, రేపు డిసెంబర్ 21 దీన్ని షార్టెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ అంటారు. అదేవిధంగా మనకి 2 టైమ్స్ వస్తుంది ఇయర్లీ. అది దీని తెలుగులో మనము ఐనాంతం అంటాము. అయితే ఈ డిసెంబర్ 21 రేపు వచ్చేటువంటి ఐనాంతం సాలిటీస్ అని మనం ఇంగ్లీష్లో అంటాం. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈసారి మాత్రము రేపు డిసెంబర్ 21కి 8 గంటలు మాత్రమే పగలుంటుంది, 16 గంటలు రాత్రి ఉంటుంది. రేపు అంటే 16 అవర్స్ మనకి రాత్రి ఉంటుంది, 8 అవర్స్ మాత్రమే డే టైం ఉంటుంది. సో ఇది ఎందుకు ఏర్పడుతుంది అంటే 2 టైమ్స్ ఇయర్లీ ఏర్పడుతుంది. ఇక్కడ పోల్స్ ఉంటాయి కదా, నార్త్ పోల్ సౌత్ పోల్, ఇవి ఎక్కువ దూరంగా వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ సూర్యుడికి మన నార్త్ పోల్ ఆఫ్ ద అర్త్ ఎక్కువ టిల్ట్ అయి దూరం వెళ్ళిపోయినప్పుడు ఈ మూన్ యొక్క షాడో అనేది అర్త్ పైన చాలాసేపు పడుతుంది. సో దీనిని మనము ఐనాంతం అంటాము. సో దీన్ని మనం ఇంగ్లీష్లో వచ్చేసి సాలిటీస్ అంటాము. దీని చలికాలంలో వస్తుంది కాబట్టి చలికాలపు ఐనాంతం అంటారు, లేకపోతే తెలుగులో ఇంగ్లీష్లో వింటర్ సాలిటీస్ అంటారు. మీ అందరికి తెలిసిందే సమ్మర్ సాలిటీస్ వచ్చేసి జూన్ 21 చేస్తాము. సో జూన్ 21కి సమ్మర్ సాలిటీస్, ఎందుకంటే లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్. దాన్ని పురస్కరించుకొని నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే మన యోగా డే అని ఒక ఇంటర్నేషనల్ యోగా డే చేద్దామన్నప్పుడు మన ఇక్కడ ఐక్యరాజ్య సమితి ఉంది కదా, అక్కడికి వెళ్ళి యుఎన్ఓకి వెళ్ళి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మాకు ప్రత్యేకమైన దినం కావాలి. సో జూన్ 21 లాంగెస్ట్ డే ఉంటుంది కాబట్టి ఆ డేని మేము సెలెక్ట్ చేసుకుంటామని చెప్పేసి జూన్ 21ని మనము యోగా డే చేస్తాం, ఇంటర్నేషనల్ యోగా డే. సో అది లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ జూన్ 21కి వస్తుంది ఇయర్లీ వన్స్. ఇది వచ్చేసి డిసెంబర్ 21 షార్టెస్ట్ డే ఆఫ్ ద ఇయర్ అంటాము, ఐనాంతం అంటాం దీన్ని. సో రేపు మాత్రము స్పెషల్ ఐనాంతం, ఎందుకంటే రేపు మన భూమి ఏదైతుందో నార్థన్ పోలు ఎక్కువ టిల్ట్ అయి చాలా దూరం వెళ్తుంది. మూన్ యొక్క నీడ దానిపైన చాలా పడడంతో రేపు మనకి డిసెంబర్ 21 రోజు 8 గంటలు మాత్రమే పగలుంటుంది. పగలంటే డే టైము, 16 గంటలు మాత్రం రాత్రి ఉంటుంది. సో అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయండి, ఎందుకంటే రేపు మీకు మార్నింగ్ 6:30, 7 వరకు కూడా చీకటి ఉంటుంది రేపు మీకు. అంటే సాధారణంగా మన హైదరాబాద్లో మార్నింగ్ మీకు 6:30 కల్లా వెలుతురు వస్తుంది, కానీ రేపు మాత్రము 7:15 దాకా వెలుతురు ఉంటుంది, చీకటి ఉంటుంది. తర్వాత మీకు నైట్ ఈవినింగ్ ఒక 5:30 కల్లానే రేపు చీకటి పడిపోతుంది, ఎందుకంటే ఆ 8 అవర్స్ మాత్రమే పగలుంటుంది. ఇది సాధారణంగా ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి తంతు. కానీ రేపు మాత్రము కొంచెం ఎక్కువ డిస్టెన్స్ పోవడం వలన ఎక్కువసేపు రేపు చీకటి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా మీ పిల్లలకి చెప్పండి, ఎందుకంటే పిల్లలకి తెలియాలి ఇవన్నీ కూడా. ఈ యొక్క సైన్స్ యొక్క విజ్ఞానం గురించి మనం తెలియజేయాలి. ఎందుకంటే కొన్ని ఊళ్ళల్లో ఏం చేస్తారంటే ఈ చీకటి ఎక్కువ ఉందని చెప్పేసి మహమ్మారి వచ్చేసేసింది, లేకపోతే షాకిని, పీచ్ని, డికాని ఏవో ఉంటాయి కదా దయాల పేర్లు, అవన్నీ వచ్చేసి రాత్రిని ఎక్కువసేపు చేశారని చెప్పేసి మూఢనమ్మకాలు నింపుతూ పిల్లలలో భయాన్ని, అలాగే ఊరు వాళ్ళలో భయాన్ని నింపుతూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా దీన్ని ఎడ్యుకేట్ చేయమని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం, శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నాను, ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఇదే విధంగా ఎన్నో మీకు వీడియోస్ పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.